ఓం సిద్ధి వినాయక, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై సుబ్రహ్మణ్య స్వామి సంకల్ప బలం. 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ మీనరాశి గల్ల వాళ్ళ విధానము, ఆలోచనలు, నడవడికలు, గుణాలు, బుద్ధులు, ప్రవర్తనలు, ప్రతిష్టమైన ఒక ఆలోచనలు, ఏకదాటిగా ఉండే ఒక దైవ బలంతో కూడుకున్న దైవ సంకల్ప బలాలు ఎలా ఉంటాయంటే, ముందు దీనికంటే ఆదాయము, ఖర్చు, అవమానము, రాజపూజితము, మంచి చెడులు, ఈ నాలుగు దిక్కుల్లాగా ఉంటాయి. ఈ రాశి గల్ల వాళ్ళలో, ఈ మీన రాశి గల్ల వాళ్ళలో ఆదాయము 14, ఖర్చు 11, రాజపూజితం 7, అవమానం 2. ఈ విధంగా వీళ్ళకి కొన్ని పూర్వపాద నక్షత్రము, రేవతి నక్షత్ర సంకల్ప బలంలో 1, 2, 3 పాదాలు యందు దివ్యంగా వీళ్ళకి దైవ సంకల్ప బలం ముందుగా కూడుకుంటుంది. రెండోది, వీళ్ళు సొంత నిర్ణయాలను బట్టి వీళ్ళు సాధించాలని ఒక తాపత్రత ఎక్కువగా ముందడుగులో ఉంటది ఈ రాశి గల వారికి. గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి మెరుగ్గా నిలబడి కొన్ని సంసార విషయంలో గొడవలు కానీ, లేకుంటే కుటుంబంలో అన్నదమ్ముల ఐక్యత మధ్య బలంలో కానీ, తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ అనురాగాలకు కానీ ఈ సంవత్సరం మెరుగ్గా కనబడుతుంది. అయితే వీళ్ళు చేయాల్సిందంతా ఏంద్రా అంటే మౌనంగా ఉండడమే. మౌనం కొన్ని విషయాల్లో అంగీకారం కాదు, కొన్ని విషయాల్లో మౌనం అవసరము, దాని సంకల్ప బలం కూడా. ఎందుకంటే ఎదుటివాడి విధానంలో ఉన్న లక్ష్యాన్ని తెలుసుకోవాలంటే దానికి ఆపోజిట్గా ఉండేవాడి మౌనమే వాడిలో ఉన్న ఉద్రిక్తతని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రాశి గల్ల వారిలో ఎంత నిదానంగా ప్రయత్నిస్తే, ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా దాన్ని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా నిలబడి కుటుంబం భవిష్యత్తులో మంచి మార్గాలు, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగ బలము, మంచి వ్యవసాయ బలము, మంచి అధికార బలము కూడుకొని ఒక దారికి ముందుకు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యకాలం నుంచి కొన్ని అప్పుల బాధలు, మానసికమైన బాధలు, లేనిపోని ఇబ్బందులు, చెప్పుడు మాటలు నమ్ముకొని చెడిపోయిన ఒక చికాకులు, ఇవన్నీ వీళ్ళ రాశిలో ఎదురుపడుతూనే ఉన్నాయి. వాటన్నిటిని అనగదొక్కుంటూ రావాలి, మనసి మర్చిపోతూ రావాలి. భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏందో తెలుసా? మానవాళికి మర్చిపోవడం. అంటే గతాన్ని మర్చిపోయిన వాడికి, జరిగింది మర్చిపోయిన వాడికి కొత్త ప్రయత్నాలు గుర్తుకొస్తాయి. దాని సమయం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. దాన్నే మనసులో పెట్టుకొని ముందుకు పోతే మనిషి ముందుకు రాలేడు, మనుగడను సాధించలేడు. కుటుంబంలో ఏ ఒక్క కార్యం వచ్చినా కూడా ఎదుర్కోలేడు. ఆ ఎదుర్కొనే ధైర్యము, సాహసము భగవంతుడు ఈ మీనరాశి గల వారికి గట్టిగానే ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయం పడితే ఆ సమయంలో మనం ఆ మాటను వాడినా, ఆ పనులు చేసినా దానివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకుని మనం అడుగు ముందుకు వేయాలి. ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. ఆ కార్యదర్శకుడికి కావాలి, ఆ కార్యాధికారిలో నిలబడాలి. ఇవన్నీ నిలబడాలి అంటే మనిషి లక్ష్యం వైపే నడవాలి, తన గమ్యాన్నే ఎంచుకోవాలి. ఈ మధ్యలో చెడు భూతాలు లాంటి వైబ్రేషన్ గా వచ్చే చెడు గండాలు ఎన్నో ఉంటాయి. వీటినన్నిటిని పట్టించుకోకూడదు. నెగిటివ్తో కూడుకున్న ఆ నెగిటివ్ ఒక ప్రభావాల నుంచి కూడా మానవుల తప్పిదం ద్వారా కూడా మన చెవిలో పడుతుంటాయి. వాటన్నిటిని జీరోగా చూడాలి. మనం కోరుకున్నది ఏమిటి? మన లక్ష్యం, మనం అనుకున్న పని, దాన్ని సాధించి 10 మందిలోనూ నిలబడాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా గత సంకల్పాన్ని మర్చిపోయి రేపు వర్తమానాన్ని, భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. గతాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకో,
భవిష్యత్తులో జీరోనే. అదేవిధంగా ఈ రాశి గల వారిలో ఆడవారు, మగవారు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కొన్ని సమస్యలు ఉంటాయి. వీళ్ళందరికీ సమస్య పరిష్కారం కావాలంటే దానికి మీరు ముందు ఎంచుకునే ఒక నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి. మీరు ఏ దారి ఎంచుకుంటారో ఆ దారి వైపే నడవాలి. దాని తర్వాత మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దానికి పరిష్కారాలు ఉన్నాయి. దానికి ఒక సమయము ఏర్పడుతుంది. దాన్ని ఉద్దేశపరంగా కాకోకుండా కూడా ఆ సమస్యకి పరిష్కారం చేసి పక్కదారి పట్టించే ఒక మార్గం కూడా మనం చేయవచ్చు. అలా కాకోకుండా అధికారంలో ఉన్నామని చెప్పేసి, సంపాదన ఉందని చెప్పేసి చెప్పుడు మాటలు విని తప్పుడు దారిలో పోయి లేనిపోయి అని తెచ్చి మేదేసుకొని కుటుంబంలో మొత్తానికి దూరం కావద్దు. అలా అయినందువల్ల ఎంతో మంది సంసారాలు వీధిన పడ్డాయి. కాబట్టి మీ రాశి గల్లవారు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా ఒకటే మనసుతో ఒకటే గమ్యాన్ని చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని ముందుకు నెట్టుకొని పోతే ఖచ్చితంగా భగవంతుడు మీకు సరిపడే సంపద, సరిపడే తెలివితేటలు, సరిపడే ఆరోగ్యము, సంపూర్ణమైన భవిష్యత్తు వీటన్నిటిని పంచభూతాల సాక్షిగా మీకు అందిస్తాడు. ఈ భగవంతుడి సంకల్పంలో మనం కోరుకునేది ముఖ్యంగా మనిషి ఆరోగ్య బలం, తర్వాత భవిష్యత్తులో మంచి బతుకు తెరువు, తర్వాత మంచి లైఫ్ పార్ట్నరు, తర్వాత జీవితాంతకాలం మనకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కొనేంత మనోధైర్యం. ఈ 5 పంచభూతాలు లాంటి మనకి నిత్యం మనకి అవసరమైన వస్తువులు. దానికి తగినట్టుగా మనం ప్రయత్నించుకొని ముందు అడిగేయాలి, తొందరపడి చేయొద్దు. అదేవిధంగా ఈ మీనరాశి గల వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నూతన వాహనాలు, నూతన ప్లాట్లు, గృహ నిర్మాణాలు, తర్వాత నూతన వ్యక్తులతో పరిచయాలు, మంచి సంకల్ప బలాలు, భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు వస్తాయి. ఆ కార్యక్రమాల వల్ల కూడా వీళ్ళకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని ఎప్పటికీ ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు, సంపూర్ణమైన మార్గం దొరుకుతుందని సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్య మనో సిద్ధి ప్రాప్తిస్తూ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇస్పచూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుండా చూసే దృష్టి, నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది, రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది.
మనం మానవులు ఎంత. అదేవిధంగా ఈ నరదృష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దృష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గలు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్కు పెడతారు, అరికాలికి పెడతారు. దిష్టి గురించి ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దృష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దృష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతాడు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంతుందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించేవాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికీ తీసేయొద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి చూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు కొంతమంది. జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.